స్టీవ్ జాబ్స్ ఈ పేరు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆయన యాపిల్ కంపెనీ ఫౌండర్. 2005 లో స్టీవ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన స్పీచ్ మోస్ట్ పాపులర్ గా అయ్యింది. అయితే ఈ స్పీచ్ లో తను ఏం చెప్పాడంటే, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 6 నెలలకి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యాడు, అలాగే యాపిల్ కంపెనీ నుండి ఎందుకు తొలగించారు, మరియు తనకు క్యాన్సర్ వచ్చిన చివరి రోజుల్లో ఆయన లైఫ్ లో రియలైజ్ అయిన పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టీవ్ జాబ్స్ 1995 లో ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో పుట్టాడు. అయితే తన తల్లిదండ్రులు పోషించే స్తోమత లేక స్టీవ్స్ ని దత్తతకి ఇచ్చేశారు. అయితే అడాప్షన్ చేసుకున్న పేరెంట్స్ స్టీవ్ జాబ్స్ ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని రీడ్ కాలేజ్ లో జాయిన్ చేశారు. కానీ కాలేజీలో ఫీజు చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు కష్టపడి సంపాదించినంత స్టీవ్ జాబ్ కోసం ఖర్చు పెట్టేవారు. ఇది తెలుసుకున్న స్టీవ్స్ కొన్ని రోజుల తర్వాత కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాడు. డ్రాప్ అవుట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ పార్ట్ టైం జాబ్ గా కోకోకోలా బాటిల్స్ అమ్మేవాడు. తనకి ఇష్టమైన హ్యాబిట్ ఏంటంటే ప్రతి సండే రోజు 7 మైల్స్ అంటే 11 కిలోమీటర్స్ వెళ్లి తనకి ఇష్టమైన టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్ ని విజిట్ చేసేవాడు. కానీ కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాక కూడా 18 మంత్స్ కాలేజ్ కి వెళ్ళేవాడు. ఎందుకంటే రీడ్ కాలేజ్ లో కాలిగ్రఫీ నేర్పించేవారు. అప్పుడు ఆయన డిసైడ్ అయ్యాడు కాలిగ్రఫీ నేర్చుకోవాలని. కాలిగ్రఫీ అంటే టైప్ ఫేసెస్ గురించి కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ, స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్ అండ్ లెటర్ డిజైన్ గురించి నేర్పించేవారు. ఆయనకు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు అది నేర్చుకోవాలని. సో అలా కాలిగ్రఫీ క్లాసెస్ కి అటెండ్ అయ్యేవాడు. కానీ స్టీవ్స్ కి అప్పుడు ఏమాత్రం ఐడియా లేదు ఇది ఫ్యూచర్ లో యూజ్ చేస్తారని. 10 సంవత్సరాల తర్వాత 1976 లో స్టీవ్స్ అండ్ అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి యాపిల్ కంపెనీ అప్పుడు మొదటగా మ్యాక్టిస్ అన్న కంప్యూటర్ లో తను ఏదైతే నేర్చుకున్నాడో ఆ టైపోగ్రాఫ్ ని బ్యూటిఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాడు. ఒకవేళ నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అవ్వకపోతే నేను నేర్చుకున్న ఈ కాలిగ్రాఫ్ మ్యాక్ లో చేసిన ఈ టైపోగ్రాఫ్ ని డిజైన్ చేసేవని కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. మీరు చూస్తున్న ఈ మ్యాక్ లో మల్టిపుల్ ట్యాబ్ స్పేసెస్ ఉండేవి కాదు. విండోస్ మ్యాక్ ని కాపీ చేసింది. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ పర్సనల్ కంప్యూటర్ లో కూడా ఇవన్నీ ఉండేవి కాదు. నాకు అప్పుడు అర్థం కాలేదు నేను ఎందుకు ఈ కాలిగ్రాఫ్ నేర్చుకున్నానని. కానీ స్టీవ్స్ అప్పుడు అనుకున్నాడు, ఒకవేళ నేను కాలేజీలో డ్రాప్ అవుట్ అవ్వకపోతే ఈ మ్యాక్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ టైపోగ్రాఫ్ ని ఇంప్లిమెంట్ చేసేవని కాదని, అలాగే ఇంత పెద్ద విజయం సాధించేవని కాదని, అలాగే ఇంత పెద్ద సక్సెస్ వచ్చేది కాదని. మోరల్ ఏంటంటే మన లైఫ్ లో కూడా మనకి ఏది జరిగినది మన మంచిగా అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ రాకపోయినా, బిజినెస్ లో ఫెయిల్ అయినా దాని నుంచి మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాని అక్కడితో ఆగిపోకూడదు. సో మన పని మనం చేస్తూ ముందుకు పోవాలి. స్టీవ్స్ ఏమంటారంటే, మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించాలంటే ఈ 3 విషయాలు ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా మీరు మిమ్మల్ని నమ్మాలి. లక్ అయినా అయి ఉండొచ్చు, లేదా గట్స్ అయినా ఉండొచ్చు, లేదా మీ జీవితం పైన మీరు మిమ్మల్ని గట్టిగా నమ్మాలి. వాజ్ అండ్ స్టీవ్స్ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న గ్యారేజ్ లో యాపిల్ కంపెనీ స్టార్ట్ చేశారు. అలా మొదలు పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లోనే $2 బిలియన్ గా మారింది. అలాగే 4,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. దానికన్నా 1 ఇయర్ ముందు మ్యాగ్నెటిస్ ని రిలీజ్ చేశారు. అప్పుడు స్టీవ్స్ కి 30 ఏళ్ళు. కానీ అదే సమయంలోనే స్టీవ్స్ ని కంపెనీ నుండి తొలగించారు. దాకా బాగానే గడిచింది. 1 ఇయర్ తర్వాత కంపెనీ ఫ్యూచర్ విజన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. ఆ విషయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాకా వెళ్ళింది. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్ వాజ్ ని సపోర్ట్ చేశారు. సో అలా కంపెనీ నుండి స్టీవ్స్ ని తొలగించారు. కానీ అప్పుడు స్టీవ్స్ కి అర్థం కాలేదు, తాను బిల్డ్ చేసిన కంపెనీలో తన్నే తీసేస్తారని చెప్పి తను డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అలా కొన్ని రోజుల పాటు తనకు ఏమీ అర్థం కాలేదు. చివరికి సూసైడ్ చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చిందంట. కానీ తనను తాను నమ్మి మళ్ళీ తనకు వర్క్ పట్ల ఉన్న ప్యాషన్ ని తన ముందుకు నడిపించింది. వాళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రం నాకు నా వర్క్ పట్ల ఉన్న ఫోకస్ మాత్రం ఏమాత్రం తగ్గదని చెప్పి తనకు తాను నిర్ణయించుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అలా 5 ఇయర్స్ తర్వాత స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే కంపెనీ క్రియేట్ చేశాడు. అది ఎంతవరకు సక్సెస్ అయింది. సెకండ్ ఇయర్ లోని పిక్చర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమె పేరే లారెన్ పావెల్. అలా వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. సో దాని తర్వాత ప్రపంచంలో ఫస్ట్ కంప్యూటర్ యానిమేటెడ్ మూవీ టాయ్ స్టోరీగా క్రియేట్ చేశారు. పిక్చర్స్ అనే కంపెనీ మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేటెడ్ స్టూడియోగా మారింది. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ క్రియేట్ చేసిన నెక్స్ట్ అనే కంపెనీ బై చేసింది. అప్పుడు మళ్ళీ స్టీవ్ జాబ్స్ ని యాపిల్ లోకి ఇన్వైట్ చేశారు. యాపిల్ నెక్స్ట్ అనే కంపెనీ ద్వారా డెవలప్ చేసిన టెక్నాలజీని యూజ్ చేసింది. అప్పుడు స్టీవ్ జాబ్స్ అనుకున్నారంట, ఒకవేళ యాపిల్ కంపెనీని ఎలిమినేట్ చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదని. కొన్నిసార్లు జీవితం మనకు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అప్పుడు మనం మన మీద మనకు నమ్మకాన్ని కోల్పోకూడదు. అప్పుడు నేను నమ్మింది ఏంటంటే వర్క్ ని ఎంజాయ్ చేయడం. మీరు కూడా ఏదైనా లైఫ్ లో సాధించాలంటే మీరు చేస్తున్న పనిని ఎంజాయ్ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాని పట్ల మీకు ప్యాషన్ ఉండాలి. అప్పుడు ఏదైనా చేయగలుగుతారు. మీరు చేసే పని ఏదైతే సాటిస్ఫై అవ్వట్లేదంటే దానికోసం వెతకండి, అంతేగాని ఆపకండి అని చెప్పి స్టీవ్ సిల్లీ తన 2వ స్టోరీలో చెప్పాడు. స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల మాటలు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. స్టీవ్స్ కి 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ కోట్ చదివారంట. ఇఫ్ యూ లివ్ ఈచ్ డే యాజ్ ఇఫ్ ఇట్ వెర్ యూ లాస్ట్ సమ్ డే యూ విల్ బి మోస్ట్ సర్టన్లీ బీ రైట్. అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రతిరోజు ఇదే నీ చివరి రోజుని బతికితే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది కరెక్టే అని నేను నమ్ముతావు. ఆ కోట్ చాలా ఇంప్రెస్ చేసింది. దాన్ని చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. అయితే స్టీవ్ జాబ్ ప్రతిరోజు మిర్రర్ ముందుకు వెళ్ళి ఇది నా లాస్ట్ డే అయితే ఏం చేస్తావు అని చెప్పి తనకు తాను క్వశ్చన్ చేసుకునేవాడంట. ఒకవేళ ఆన్సర్ నో వస్తే
తాను ఇలా అనుకునేవాడంట, ఒకవేళ ఈ పని కాకుండా నీకు ఏ పని అంటే ఇష్టం, లేదా ఇదే పని ఇంకా బెటర్ ఎలా చేయాలి అని అనుకునేవాడంట. 2004లో స్టీవ్ జాబ్స్ కి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు అప్పుడు ఇంకా 6 నెలల్లో చనిపోతారని చెప్పినప్పుడు కానీ కొన్ని రోజుల తర్వాత బయాప్సీ చేసి చూస్తే స్టీవ్స్ కి చాలా రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని తెలిసింది. స్టీవ్స్ కి అప్పటికి ప్యాంక్రియాస్ క్యాన్సర్ అంటే ఏందో కూడా తెలియదు. ఒక సర్జరీ చేసి క్యూర్ చేయొచ్చు అని డాక్టర్లు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని సర్జరీ చేసి తొలగించేశారు. అప్పుడు దాని నుండి బయటపడ్డాడు. ఆ సమయంలో తను ఏం నేర్చుకున్నాడంటే జీవితం చాలా చిన్నది, వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకండి అని చెప్పాడు. అదే విధంగా వేరే వాళ్ళ ఒపీనియన్ మీరు సీరియస్ గా తీసుకోకండి. మీ మనసుని ఫాలో అవ్వండి, అది ఏం చెప్తే చేయండి. మీకు ఏదైతే సాటిస్ఫై అవుతారో ఆ పనిని చేయండి. ఒకవేళ ఆ పని మీకు దొరకకపోతే దానికోసం వెతకండి, అంతేకాని వెతకడం మాత్రం ఆపకండి. ఇలా తను చివరి రోజుల్లో ఆ మాటలను చెప్పాడు. ఇలా తన లైఫ్ లో జరిగిన ఈ విషయాల గురించి 2005లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చెప్పాడు. స్టీవ్స్ తన లైఫ్ లో జరిగిన విషయాల నుండి మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే పని చేయండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి, అప్పుడు అది మీకు కష్టంగా అనిపించదు. స్టీవ్స్ ఎలాగైతే క్యాలిగ్రాఫ్ నేర్చుకుని దాని మ్యాక్ లో డిజైన్ చేశాడో అలాగే మీకు నచ్చిన పని చేయండి, అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. స్టీవ్స్ ని యాపిల్ కంపెనీ నుండి తీసేసిన తర్వాత తనను నమ్మి పిక్సర్ అండ్ నెక్స్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. సో మన లైఫ్ లో కూడా మనల్ని జాబ్ నుండి తీసేసిన, ఒకవేళ బిజినెస్ లో ఫెయిల్ అయినా దాని నుండి మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, అంతేకాని అక్కడితో ఆగిపోవద్దు. టైమ్ ఈజ్ లిమిటెడ్. మీరు మీ సమయాన్ని వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకండి, ఎందుకంటే టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా ఆలోచించకండి, ఆ పనిని మొదలు పెట్టండి. మీరు ఏదైతే ప్రెసెంట్ లో నేర్చుకుంటున్నారో అది మీకు ఫ్యూచర్ లో ఏదో ఒక విధంగా డెఫినెట్ గా డాట్స్ గా కనెక్ట్ అవుతుంది. సో మీరు ప్రెసెంట్ లో చేసేదాన్ని 100% తో చేయండి. ఆయన కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయ్యాక కూడా 18 months కాలేజ్ కి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ క్యాలిగ్రాఫ్ నేర్పించేవాళ్ళు. క్యాలిగ్రాఫ్ లో ఫాంట్ డిజైన్ నేర్చుకొని అందుట్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. మనం కూడా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్చుకొని అందుట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి, అది మనకి ఫ్యూచర్ లో ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతుంది. లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఒక్కొక్క విషయం నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో దాన్ని ముందే ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అది మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఆ విషయాలు తెలుసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏ మిస్టేక్స్ లేకుండా ఇంకొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. సో లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. మనం కూడా మన లైఫ్ లో స్టీవ్ జాబ్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకు నచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఓటమికి భయపడకుండా మనల్ని మనం ట్రస్ట్ చేసి పక్క వాళ్ళు ఏమంటున్నారో పట్టించుకోకుండా 100% మనం వర్క్ చేసి ఖచ్చితంగా మనం కూడా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాం. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే షార్ట్ కట్స్ ఏం లేవు, చేయాల్సిందల్లా కష్టపడి పని చేయడమే. మన లైఫ్ లో చేంజెస్ రావాలంటే ముందు మనం ఆలోచించే విధానం మారాలి. మన ఆలోచనలే మన హ్యాబిట్స్ అవుతాయి, మన హ్యాబిట్సే మన పనులను క్రియేట్ చేస్తాయి. మనం ఏదైనా సాధించాలంటే కండబలం కన్నా తెలివిగా ఆలోచించడం నేర్చుకోవాలి. తెలివిగా చేస్తేనే ముందుకు వెళ్తాం. మనం ఏం పని చేసినా 100% డెడికేషన్ తో ఓపికతో చేస్తే ఫలితాలు వెంటనే రాకపోయినా ఓపికతో వెయిట్ చేయాలి. మనం ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడకూడదు, అవకాశాలను క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.